తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేకమైనటువంటి త్యాగాలతో ఈరోజు ఈ స్థానం దాకా మనం వచ్చినాం. మనం ఎంతోమంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ, ఏబీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తెలంగాణలో త్యాగాలు చేసినటువంటి ఏ ప్రాంతం ఈ దేశంలో లేవు. అనేక మందిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నక్సలైట్ చంపడం జరిగింది. ఏబీపీ వాళ్ళని నక్సలైట్ చంపడం జరిగింది. హైదరాబాద్ నగరంలో జహాదీ ఎలిమెంట్స్ నందరాజ్ గౌడ్, బాలరాజ్ గౌడ్ని చంపడం అనే విషయాన్ని కూడా మనం చూసినాం. మనం ఈ పార్టీ యొక్క పునాదియే త్యాగాలతో మనకు ఏర్పడైన పార్టీ, త్యాగాలతో నిర్మాణమైనటువంటి భారతీయ జనతా పార్టీ మనది. ఒక కుటుంబం నుంచి ఒక గూడబడిన పార్టీ కాదు మనది. ఈరోజు త్యాగాలతోనే, కష్టాలతోనే, కార్యకర్తల ఒక రక్తము చోటలతోనే ఈరోజు మనం 7 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు గెలిచినటువంటి సంఘటన మనం మర్చిపోరాదు మిత్రులు. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుతా ఉన్నారు.